మహారాజా, విజయనగర సామ్రాజ్యం పండితులకు మేధావులకు నిలయమని విన్నాను. కాని ఇక్కడకు వచ్చాక నాకు అంతా సాదాసీదాగానే కనిపిస్తోంది. కేవలం పుస్తకాలు చదివి పద్యాలు అల్లడం పాండిత్యం అనిపించుకోదు. స్వామి, మా సభలో అష్టదిగ్గజాలవంటి పండితులు ఉన్నారు. వారి జ్ఞానం అనంతం. ఇక మా నుండి మీరేమాశిస్తున్నారు? జ్ఞానమంటే మాటల్లో ఉండేది కాదు మహారాజా. అది శరీరక్రియల్లో, తపశ్శక్తిలో కనిపించాలి. నేను గాలిని పీల్చకుండా గంటల తరబడి ఉండగలను. అంతేకాదు, నేను ఏకధాటిగా 10 గంటల పాటు శీర్షాసనం వేసి తలక్రిందులుగా నిలబడి దైవ ప్రార్థన చేయగలను. రక్తం మొత్తం తలకే చేరినా చెలించని మనోధైర్యం నాది. మీ సభలో ఒక్కడంటే ఒక్కడైనా ఇలాంటి సాహసం చేయగలవాడు ఉన్నాడా? ఉంటే ముందుకు రమ్మనండి. మహారాజా, ఇది ప్రమాదకరమైన వ్యవహారం. 10 గంటలు తలక్రిందులుగా ఉండటమా? మన పండితులకు వ్యాకరణం వచ్చు, శాస్త్రమూ వచ్చు. కాని ఇలా కాళ్లు పైకి పెట్టి తపస్సు చేయడమంటే సాధ్యమయ్యే పని కాదు. ఇది కేవలం అఘోరాలకే సాధ్యం.